పిల్లల డ్రెస్సులకి గ్రాండ్ లుక్ అనేది రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 15 ఇంచెస్ పొడవు, 5.5 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ని అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేయండి. చేసి ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ అయితే స్టిచ్ అయితే వేసేసేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండో వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా రివర్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న ప్యాటర్న్లో అయితే మనకి డిజైన్ అనేది వస్తుందండి. ఈ విధంగా అయితే డిజైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 4 లేయర్స్లో క్లాత్ని అయితే తీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఒక సైడ్ వచ్చేసి క్లోజ్ చేసేసేయాలన్నమాట. ఒక సైడ్ మనం ఓపెన్గా ఉంచేసుకోవాలి. మనకి వెడల్పుగా ఉన్న సైడు క్లోజ్ చేయాలి. అదేవిధంగా సన్నగా ఉన్న సైడ్ వచ్చేసి ఓపెన్ చేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా రివర్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా రివర్స్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కుట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్లవర్ టైప్లో మనము ఫోల్డ్ చేసేసుకొని ఈ యొక్క రిబ్బిన్స్ని దాని చుట్టూతో పెట్టేసి స్టిచ్ అయితే వేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని డ్రెస్ యొక్క నెక్ పార్ట్ దగ్గర కింది వైపున సెంటర్ పార్ట్ అనేది చూసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ప్రజెంట్ కుట్టే డ్రెస్సులకే కాదండి, ఆల్రెడీ కుట్టి ఉన్న డ్రెస్సులకు కూడా మనం ఈ విధంగా డిజైన్స్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. లుక్ ఏ విధంగా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అసలు రెడీమేడ్ స్టైల్లో మనము కుట్టిన దానిలాగా కూడా లేదండి, కొన్న దానిలాగా అయితే రెడీమేడ్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. కస్టమర్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. మీకు ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.